హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక మంచి డీజే అంటే ఈ సాంగ్ మీద నేను ఇంతకుముందు చేశానని అనుకుంటా. ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో చాలా బాగుంటుంది. ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్ చూశారు కదా, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ బీజిఎం మీద అంటే ఈ సాంగ్ మీద నేను ఇంతకుముందు చేశానని అనిపిస్తుంది నాకు. ఎవరికైనా తెలిసి ఉంటే ఆ వీడియో కామెంట్ చేయండి. నో ప్రాబ్లం, అందులో షేక్ ఎఫెక్ట్ వేరే ఉండొచ్చు. చేశానని డౌట్ అయితే ఉంది. మ్యాక్సిమం 80% అయితే ఉంది. మేబీ 20% చేయలేదు అనుకుంటా. ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే లైక్. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను నేను. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే డిస్క్రిప్షన్లో మీకైతే బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ అయితే ఆల్రెడీ ఇచ్చాను. ఓకేనా, అవైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా, ఈజీగా మీకు పైననే ఉంటుంది, అక్కడ నుంచి యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫుల్ ప్రాజెక్ట్ అని ఒకటి ఇచ్చాను, షేక్ ఎఫెక్ట్ అని కూడా ఇచ్చాను. ఇవి రెండు మీకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగైతే ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఓకే, ఇందులో మధ్యలో అనేది ఒక ఫోటో ఉంటుంది. దానికి యానిమేషన్ ఉండదు, ఏముండదు. ఈ ఫోటో మీకు నచ్చకపోతే దీన్ని రిమూవ్ కూడా చేసుకోవచ్చు. కానీ ఆ బీట్కి అలా ఉంటేనే చాలా అంటే చాలా సూపర్గా కనిపిస్తుంది కాబట్టి అది ఉంచండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి. ఆ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియా సింబల్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఫోటో ఉంటుంది కదా, ఎనీ ఫోటో, ఆ ఫోటోని ఇక్కడైతే యాడ్ చేసుకోండి. ఇక్కడ చూసుకోండి, సాంగ్ పైన ఎన్ని ఫొటోస్ ఉన్నాయంటే ఇక్కడ 5 ఫొటోస్ ఉన్నాయి. 5 ఫొటోస్ అనేది ఒకటే ఫోటోని 5 టైం రీప్లేస్ పెట్టండి. 5 టైం గుర్తుపెట్టుకోండి, 5 టైం ఒకటే ఫోటో. ఓకేనా, అయితేనే మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, అది చాలా సింక్ అవుతుంది. ఓకేనా, కాబట్టి 5 టైం అయితే ఒకటే ఫోటోని 5 టైం అయితే 1 బై 1 అయితే రీప్లేస్ అయితే పెట్టండి. ఓకేనా, దాని తర్వాత ఇక్కడ నుంచి మనమైతే బీట్ అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి మీరైతే బీట్ అయితే పెట్టవచ్చు. నేను ఫొటోస్ అయితే కొన్ని పెడతాను. ఓకే, నేను యూజ్ చేసిన ఫొటోస్, ఈ ఫొటోస్ అనేది నేను ఇంతకుముందు 2-3 వీడియోస్లో యూజ్ చేసిన. మీ దగ్గర లేదని అనుకుంటే నాకు కామెంట్ చేయండి, మీకు పెడతాను. నాకేం ప్రాబ్లం లేదు, పెడతాను. ఎగ్జాంపుల్గా నేను వేరే ఫొటోస్ అయితే పెడుతున్నాను. ఓకేనా, బీట్ మార్క్ చూసుకోండి. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఇందులో నేను చాలా తక్కువ ఫొటోసే యూజ్ చేసిన. ఒక 6-7 ఫొటోస్ వరకే యూజ్ చేసిన. కానీ ఆ ఫొటోస్ అనేది రిపీటెడ్గా యాడ్ చేసిన. ఓకే, మీకు రిపీటెడ్గా చాలాసార్లు చెప్పాను. అవే ఫోటోని కొంచెం స్పేస్ ఇచ్చి ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. చాలా ఎక్కువ ఫొటోస్ ఉంటే చాలా మంచిది. చాలామంది దగ్గర ఎక్కువ ఫొటోస్ కూడా ఉండదు కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చి ఆ ఫొటోస్ని మళ్ళీ యాడ్ చేయడం అయితే చేస్తుంటాను. నేను ఎక్కువ వీడియోస్లో అవే చేస్తుంటాను. ఓకేనా, ఇంతకుముందు ఈ ఫోటో నేను యూజ్ చేసిన, మళ్ళీ అదే ఫోటోని మళ్ళీ అయితే యూజ్ చేస్తున్నా కాబట్టి మీ చాయిస్ అది. మీ దగ్గర ఎక్కువ ఫోటో ఉంటే చాలా మంచిది. ఓకే, ఇప్పుడు నేను కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసిన. ఇప్పుడు మొత్తం ఫొటోస్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం అవుతుంది. ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా, అంటే చిన్న సైజ్ అనేది 3 ఫొటోస్ ఉన్నది. దీనికైతే మీరైతే ఫ్లాష్ టైప్లో ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేద్దాం. ఇక్కడ మనకు కలర్ అండ్ లైటింగ్లోకి వెళ్ళి ఎక్స్పోజర్ గామా ఉంటుంది, దాన్ని యాడ్ చేసుకోండి. ఎక్స్పోజర్ గామా ఓపెన్ చేసి ఒక కీ ఫ్రేమ్ ఇక్కడ కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్, స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి దీనైతే మ్యాక్సిమం ఇలాగైతే పెట్టుకోండి. దీన్నే కాపీ చేద్దాం. కాపీ చేసిన తర్వాత ఇలాగైతే ప్రతి ఒక్కటి పేస్ట్ అయితే చేసుకోండి ఇలా. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇది కొంచెం పైన వచ్చింది. ఇప్పుడు చూడండి, చూసారు కదా, చాలా బాగా అయితే వచ్చింది. ఓకే, లాస్ట్ ఫోటోకి అయితే ఏం అవసరం లేదు. ఇప్పుడు మనమైతే ఒకసారి బ్యాక్ వద్దాం. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఫోటో, సెకండ్ ఫోటో ఉంటుంది. ఫస్ట్ ఫోటో గురించి వదిలేద్దాం, నేను తర్వాత చెప్తాను. సెకండ్ ఫోటోని కాపీ చేసుకోండి. పైన ప్లస్ సెకండ్ కాపీలే బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, చిన్న సైజ్ ఫొటోస్ అనేది వదిలేసేయండి. మధ్యలో ఒక చిన్న లాంగ్ ఫోటో ఉంటుంది, దాన్ని పేస్ట్ చేయండి. ఓకేనా, మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ కొంచెం లాంగ్ ఫోటో ఉంటుంది, దాన్ని పేస్ట్ చేయండి. మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకో లాంగ్ ఫోటో ఉంటుంది, దాన్ని పేస్ట్ చేయండి. మినిమం 3 ఫొటోస్ అయితే ఉంటుంది. ఆ 3 ఫొటోస్కి అయితే యాడ్ అయితే చేసుకోండి. మిగతా ఫొటోస్కి అయితే ఏం చేయకండి. ఇప్పుడు బ్యాక్ వద్దాం. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో పైన ప్లస్ సెకండ్ కాపీలేట్ చేసుకోండి. పైనుంచి కాపీలేట్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఈ చిన్న సైజెస్ ఫొటోస్ ఉంటుంది, ఫోటో సెలెక్ట్ చేసి ఈ యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. 1 బై 1 ఎన్నైనా ఉండొచ్చు, ఏ ఫొటోస్ అయినా ఉండొచ్చు. 1 బై 1 అయితే మీరైతే పేస్ట్ అయితే చేసుకోవచ్చు. ఎనీ ఫొటోస్ ఇక్కడ చూడండి, ఎఫెక్ట్ అయితే చాలా సూపర్గా అయితే వస్తుంది. ఓకే,
మధ్యలో ఎన్ని ఫోటో అయితే ఉన్నాయో అన్నీ పెట్టుకోండి. ఇంకేమైనా ప్రాబ్లమ్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫుల్ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. షేర్ చేయండి. జై హింద్.